హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్తో మాటి. మరి చాలా రోజుల తర్వాత నేను ఒక కొత్త వీడియో చేస్తున్నానండి. ప్రస్తుతానికి నేను వచ్చి తలకోనలో ఉన్నాను. మరి తలకోన వాటర్ ఫాల్స్కి ప్రసిద్ధి కాబట్టి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నానండి. ఆలస్యం లేకుండా వీడియో చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ మొత్తం నేను షూట్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఆలస్యం లేకుండా ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళంతా మా బ్యాచే. మేము మొత్తం కలిపి ఒక 21 మెంబర్స్ అండి. టెంపో తీసుకుని వచ్చాము నెల్లూరు నుండి. మా టెంపోని ఇక్కడ పార్క్ చేసాము. అంటే ఇంక ముందరకు వెళ్ళడానికి ఎటువంటి వెహికల్ అయితే పోదు, మనం బై వాకే వెళ్ళాలి. ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్కి 1.5 కిలోమీటర్ దాకా ఉంటుందండి. ఇక్కడ మనకి కోనేరులాగా కనపడుతుంది కదండి. కోనేరు అయితే కాదు అది. ఆ వాటర్ ఫాల్స్ నుండి వచ్చినటువంటి వాటర్ ఇక్కడ స్టోరేజ్ అవుతాయి. ఇంకా ఎక్కువైనట్టు ఇటు పక్క నుండి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఆ యొక్క వాటర్ ఫాల్స్ దగ్గరికి రాలేనటువంటి వారు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తారు ఈ నీళ్ళల్లో. జలపాతం ఉండేటువంటి ఆ చోటు దగ్గరికి సిమెంట్ రోడ్తో ఒక వే వేసారు. మనం కొండ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే టైంలో ఈ సిమెంట్ రోడ్డు మీదుగా మనం నడుస్తూ వెళ్ళాలి. చాలా కష్టంగా ఉందండి. మామూలుగా అనుకున్నంత ఈజీ ఏం లేదు. మేము అక్కడ వ్యాన్ ఒకటి టెంపోలో వచ్చాము. టెంపోలో వచ్చిన దగ్గర నుండి, అది పార్క్ చేసిన దగ్గర నుండి ఈ వాటర్ ఫాల్స్ దగ్గర రావడానికి దగ్గరగా 1.5 కిలోమీటర్ దాకా ఉంది. ఓకే, మేమే నడవలేకపోతూ ఉన్నాం. అయితే మాతో పాటు ఇంకా చాలామంది వచ్చిన్నారు. ఒక టీమ్గా వచ్చిందనమాట. ఓకేనా? వాళ్ళందరూ ముందర వెళ్ళిపోతున్నారండి. నేను వీడియో షూట్ చేయడానికి మాత్రం నేను వెనకాల వస్తూ ఉన్నాను నిదానంగా. అనుకున్నంత ఈజీ ఏం లేదు, కొంచెం కష్టపడాలి. నాకంటే చాలా పెద్దోళ్ళు అనమాట. ముందర వచ్చి కూర్చున్నారు. హాయ్ సార్. హాయ్. మొత్తానికి ఆ వాటర్ ఫాల్స్ ఉండేటువంటి ప్రదేశానికి వచ్చేసామండి. ఈ ప్రాంతం అంతా పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా ఎత్తైనటువంటి చెట్లు మనకు కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. మేమైతే పైకి వెళ్తున్నామండి. అంటే ఆ వాటర్ ఫాల్స్ పైన పడుతుంది కదా, ఆ పైకి వెళ్ళి చూడడానికి పైకి వెళ్తున్నాను. మీకు చూపిస్తాను. చాలామంది కింద వచ్చి వాళ్ళు స్నానం చేస్తున్నారు. అంటే కిందనే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మాతో వచ్చిన వాళ్ళు. మేమైతే ఒక ముగ్గురు కలిసి పైకి వెళ్తున్నాం. చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. హాయ్. మేము ముగ్గురు కలిసి పైకి వెళ్తున్నాం అండి. ఫ్రెండ్స్, దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలండి. ఎందుకంటే మనం అడిగేసేటువంటి ప్రతి చోట పాచిగానే ఉంటుంది. కాబట్టి ఏ మాత్రమో అశ్రద్ధగా కనుక కాలు వేస్తే ఖచ్చితంగా జారి కింద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పుడు. చాలామంది అయితే చెప్పులు తీసేసిపోతున్నారు, బట్ నేనైతే చెప్పులు వేసుకుని పోతున్నాను. ఫ్రెండ్స్, మొత్తానికైతే వచ్చేసామండి పైదాకా. కష్టపడి పైకి వచ్చేసాము. కానీ చాలా జాగ్రత్తగా నడవాలండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఈ యొక్క కొండ మాత్రం చాలా ఎత్తులో ఉందండి. చాలా ఎత్తులో నుండి యొక్క వాటర్ పడుతున్నాయి. కానీ మేము వచ్చింది వర్షాకాలం కాదు కాబట్టి వాటర్ ఫాల్ అనేది ఎక్కువ లేదు. అక్కడ చూశారు కదా, చూస్తుంటే అది జల్లు పడినట్టుగా ఉందన్నమాట ఆ ఏరియాలో. బాహుబలి కొండలా ఉన్నది, కానీ ఎక్కువ వాటర్ లేవు బ్రో. అంటే వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి ఆ ఉన్న వాటర్ కాస్త జల్లులాగా పడుతుంది. కింద జాగ్రత్తగా వెళ్ళాలి. వావ్, వాట్ ఏ బ్యూటీ అండి. వివరించడానికైతే నాకైతే మాటలు లేవు.
కొండ మీద నుండి కిందకు వచ్చేసానండి. పైన పడ్డ వాటర్ కిందకు వస్తుంది రెండో స్టెప్లో. చాలా వరకు ఏంటంటే పైకి ఎవరు వెళ్ళలేరు, అంటే అక్కడ వెళ్ళినా కానీ ప్లేస్ ఉండదు కాబట్టి అందరూ కూడా రెండో స్టెప్లో ఎంజాయ్ చేస్తారండి. రెండో స్టెప్లోనూ మూడో స్టెప్లో ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుందండి. చాలా వరకు ఏంటంటే అందరు ఇక్కడే ఉంటారు, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇక్కడే ఉంటారు. పైదాకా ఎవరు వెళ్ళలేరు. చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.